ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే అరటి పువ్వుతో పకోడీ అండి. అరటి పువ్వు ఇలా తీసుకుని ఈ పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలంటే లోపల ఇది ఉంటుందండి, ఇది తీసేయాలి. ఇంకోటి వైట్, ఇది కూడా తీసేసుకోవాలండి. ఇది తెల్ల, ఈ వైట్ ఇది ఉంటుందండి, ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది ఇలా తీసుకోవాలి, ఇది కూడా ఇలా తీసుకోవాలండి. ఈ రెండు ఇలా తీసుకోవాలి, ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఈ రెండు ఇలా తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలా క్లీన్ తీసేసుకుందామండి. చేసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఈ రెండు కింద కట్ చేసుకుని శుభ్రంగా వాటర్లో కడుక్కుని 2 సార్లు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఒగరంతా పోతే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదండి. ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇందులోని 1 కప్ శనగపిండి వేసుకుందామండి. కొంచెం శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, చిన్న ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలండి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కడిగి కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కారం, సాల్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో ఉప్పు వేసాం కదా, కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది కానీ చెమ్మ, ఆ వాటర్తో కలిపేసుకోవచ్చు. అవసరమైతే కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుని కలుపు. ఉల్లిపాయ పకోడీ చూసి ఉంటారు. ఈ పకోడీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి బాగానే. కలుపుకున్నామండి, ఇలా కలుపుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్నామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ కాగిద్దలు చూద్దాం. ఆయిల్ అయితే కాగిందండి. మంట సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. మొత్తం అయితే వేసుకున్నామండి. పకోడీ వేస్తుందండి. బాగా ఏదైతే తీసుకుందాం. తొందరగా అయిపోద్దండి ఇది పకోడీ. గమ్మున అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుందండి పకోడీ. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చాలా టేస్ట్గా ఉంటుంది. పకోడీ అయితే వేగిపోయిందండి. తీసేద్దాం, ప్లేట్లో తీసుకుందాం. తీసుకున్నా కానీ స్టవ్ కట్టేద్దామండి. అరటి పువ్వుతో పకోడీ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. జ్యోతి యూట్యూబ్ ఛానల్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.